ఆల్ రైట్. బీహార్ నుంచి గంగ పారి బెంగాల్కి వెళ్తుంది. బెంగాల్ని సైతం మేము వశం చేసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే బెంగాల్లో దూసుకుపోతోంది బీజేపీ. రైట్ నౌ 184 స్థానాల్లో లీడింగ్లో ఉంటే 101 స్థానాల్లో టీఎంసీ ఉంది. టీఎంసీ 100 కంటే కిందకు వచ్చేస్తుంది. గడిచిన 3 ఎన్నికల్లో టీఎంసీకి అతి తక్కువ ఓట్లు రాబోతున్నాయి. అండ్ పోల్ పర్సంటేజ్ కూడా చాలా వ్యాస్ట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. మేబీ 10% కంటే పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం స్టేట్ వైజ్. ఫస్ట్ తమిళనాడు విషయానికి వస్తాను. తమిళనాడులో ప్రస్తుతానికి టీవీకే విజయ్ 104 స్థానాల్లో లీడింగ్లో ఉండగా అన్నాడీఎంకే బాగా పర్ఫామ్ చేస్తుంది. యాక్చువల్గా అన్నాడీఎంకే పడిపోతుంది, బైపోలార్ కాంటెస్ట్ అయిపోతుంది, ఎవరో ఒకళ్ళు ఫెయిల్ అయిపోతారు, వీక్ అయిపోతారు అనుకున్నారు. కానీ చూడబోతే అన్నాడీఎంకే 75 స్థానాల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నట్లు లెక్క, ఆన్ పార్ విత్ టీవీకే. వేరాజ్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ డిఎంకే మాత్రం 55 స్థానాలకే పరిమితమైంది. ఇది తమిళనాడు సిచ్యువేషన్. వెల్ కమింగ్ టు ది కేరళ, నో బడీ ప్రిడిక్టెడ్. కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చెప్పారు, రేంజ్ కూడా ఇచ్చారు. కానీ ఈ నెంబర్ ఏ సర్వే కూడా ఇవ్వలేదు. ఏ సర్వే కూడా ఆ నెంబర్ ఇంతవరకు ఇవ్వలేదు. అండ్ ఎల్డీఎఫ్కి ఘోర పరాభవం. ఎందుకంటే 42 స్థానాలకే ప్రస్తుతం పరిమితం అయిపోయింది. అఫ్కోర్స్ బీజేపీ 2 స్థానాలకు ఉంది, విచ్ మీన్స్ బీజేపీ ఇక్కడ ఓట్ని స్ప్లిట్ చేయలేకపోయిందని. బీజేపీ ఓట్ స్ప్లిట్ చేసి ఉంటే యూడీఎఫ్కి ఇంత ఎడ్జ్ వచ్చేది కాదు. కానీ బీజేపీ స్ప్లిట్ చేయని కారణంగా యాంటీ ఇన్కంబెసీ ఓట్ అంతా కూడా యూడీఎఫ్కి వచ్చేసింది. దట్ ఈస్ ద రీజన్ కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ కేరళలో అధికారంలోకి రాబోతోంది. కమింగ్ టు ది పుదుచ్చేరి, అందరూ ప్రిడిక్ట్ చేసిందే. సహజంగా కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా కేంద్రంలో ఏది అధికారంలో ఉంటే వాళ్ళకే పట్టం కడుతూ ఉంటారు, అది అలవాటు. సో మరొకసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. బీజేపీ లెడ్ ఎన్డీఏ 20 స్థానాల్లో ముందుంటే కాంగ్రెస్ 3, అదర్స్ 3 చోట్ల ఉన్నారు. ఓకే, మూవింగ్ ఆన్. ఈ 3 తర్వాత మిగిలిన 2 స్టేట్స్ పీసీఆర్ టీమ్. నెక్స్ట్ అస్సాం అండ్ బెంగాల్. ఒకసారి బెంగాల్ చూడండి. 185 స్థానాల్లో బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంటే 100 దగ్గరకు వచ్చేసింది టీఎంసీ. కాంగ్రెస్ 2 చోట్ల లీడ్లో కొనసాగిస్తున్నారు. సచ్ ఏ హ్యూజ్ నెంబర్, నెవర్ ఇన్ ద హిస్టరీ. బెంగాల్ చరిత్రలో బీజేపీ ఎప్పుడూ కూడా ఈ మార్కు రాలేదు. ఎక్కడ 2 సీట్లు, ఎక్కడ 185 సీట్లు. 2 సీట్ల నుంచి ఆల్ ఆఫ్ ఏ సడన్ 77 సీట్స్కి లాస్ట్ టైం జంప్ కొట్టారు. అక్కడి నుంచి ఇప్పుడు 200 దిశగా దూసుకుపోతోంది. ఒకవేళ 10% మార్జిన్ కనుక ఎండ్ ఆఫ్ ద డే బెంగాల్లో ఉంటే ఈజీగా డబుల్ సెంచరీ చేసే దిశగా బీజేపీ దూసుకుపోతుందని చెప్పొచ్చు. టీఎంసీ 101 స్థానాల దగ్గర ప్రస్తుతం ఉంది. కమింగ్ టు అస్సాం, యాజ్ మచ్ యాజ్ ప్రిడిక్టెడ్. ఎవ్వరూ కూడా అనుకోలేదు దీనికి భిన్నంగా రిజల్ట్ వస్తుందని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఆల్ ఆర్ ప్రిడిక్టెడ్ లైక్ ఎగ్జాక్ట్లీ సేమ్ నెంబర్స్. 101 స్థానాలు, కాంగ్రెస్కి 23, ఏయూడిఎఫ్కి 2. ఈ నెంబర్ మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ ఇచ్చాయి. అదే నెంబర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అస్సాంలో 3వ సారి మామ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మామ అంటే మీరు మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనుకున్నారు. నిజానికి ఆయనకే ఉండేది ఆ పేరు. కానీ ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరుని ఈయన తీసుకున్నారు. అండ్ హీఈస్ ద కీ ఈవెన్ ఇన్ బెంగాల్. 9th అస్సాంలో ఎన్నికలు అయిపోగానే హీ షిఫ్టెడ్ టు ది బెంగాల్ అండ్ ఈ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ బెంగాల్ ఆల్సో. సో హిమంత విశ్వ శర్మకి చాలా హ్యూజ్ అప్లాజ్ ఇక్కడ ఇచ్చి తీరాలి. చాలా కీ ప్లేయర్గా మారిపోతున్నాడు అనేక రాష్ట్రాల్లో. ఇవి